కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి యొక్క 108 దివ్యక్షేత్రాల్లో కోణంలో ఉన్న ఒక దివ్యక్షేత్రం గురించి తెలుసుకుంది. ఈ ఆలయం పేరు శ్రీ సారంగపాణి పెరుమాళ్ ఆలయం. ఇక్కడ స్వామివారిని ఆరావ ముదన్, లక్ష్మీదేవిని కోమలవల్లి అని పిలుస్తారు. తిరుమజీసాయి ఆల్వార్ కోరిక మేరకు స్వామివారు లేచారని నమ్ముతారు. ఈ ఆలయం శ్రీరంగం మరియు తిరుమల తరువాత 3వ స్థానంగా గుర్తించారు. ఈ ఆలయంలో నల్ల గ్రానైట్ రాయితో చక్రాలతో కూడిన రథం రూపం నిర్మించబడింది. ఈ వీటిని గుర్రాలు మరియు ఏనుగులచే గీశారు. గర్భాలయానికి 2 ద్వారాలున్నాయి. ఒకటి ఉత్తరాయణ కాలం మొత్తం తెరిచి ఉంటే మరొకటి దక్షిణాయన కాలంలో తెరిచి ఉంచుతారు. భృగు మహర్షి వైకుంఠంలోకి ప్రవేశించినప్పుడు ఆయన్ని స్వాగతించలేదని కారణంతో మహావిష్ణువు ఛాతి మీద తంతాడు. దీంతో ఆగ్రహించిన లక్ష్మీదేవి భూమి మీదకు వచ్చేస్తుంది. వచ్చి ఈ హేమ పుష్కరిణి ఒడ్డున స్థిరపడిందని స్థల పురాణం ద్వారా చెప్పింది.